హాయ్ అండి. ఎండాకాలంలో మన బాడీకి చలవ చేసే ఒక పప్పుచారు గురించి మీకు చెప్తాను. పెసరపప్పు చారు అండి అది. పెసరపప్పు నానబెట్టుకుని కాసేపు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీలో కొంచెం వాటర్ పోసుకుని అందులో కడిగిన పెసరపప్పు వేసేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని బాగా మెత్తగా ఉడికించి దాన్ని మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత అందులో వాటర్ వేసుకోవాలి. మనకి ఎంతైతే పప్పుచారు కావాలో అంత వాటర్ వేసుకోవాలి. అంటే పప్పుకు తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో పసుపు, ఉప్పు, కరివేపాకు వేసుకొని బాగా మరిగించుకోవాలండి. ఎంత బాగా మరిగితే అంత టేస్ట్గా ఉంటుంది పెసరపప్పు చారు. ఇది బాడీకి మనకి చాలా మంచిది. ఎండాకాలంలో మనకి పులప లేకుండా చింతపండు వాడిన అవసరం లేకుండా కమ్మగా బాగుంటుంది అన్నమాట. చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అలాగే అందులో మనం తాలింపు పెట్టుకోవాలి. అది బాగా మరిగిపోయిన తర్వాత దాంట్లోకి మనం తాలింపు పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకుని జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు కూడా వేసుకుని దోరగా వేయించుకుని ఈ పెసరపప్పు చారుని అందులో వేసేసుకోవడమే. అంతే, ఎంతో కమ్మగా టేస్ట్గా ఉండే పెసరపప్పు చారు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మీరు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.